హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, ఓటింగ్ ట్రెండ్స్ రచ్చలేపుతున్నాయి. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఆ ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్స్పెక్టేషన్ మించి ఓటింగ్ అనేది పడ్డది ఒకరికైతే. అది ఎవరో కాదు, మన రాము రాథోడ్కి. సో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ ఫేస్ చేయబోతుంది ఎవరు, అండ్ ఎవరు సేవ్ అవబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఆల్రెడీ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మనం ఏం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సీక్రెట్ రూమ్ అనమాట. సో క్లారిటీగా మాట్లాడదాం, పెద్దగా లెంత్ చేయను. అండ్ వీడియో ఒక లైక్ వేసుకొని వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఒక హైప్ అనే బటన్ ఉంటుంది కదా, హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, ఓటింగ్ ట్రెండ్స్ అసలు మామూలుగా లేదు. వార్ వన్ సైడ్ లాగా కంప్లీట్ గా సెలబ్రిటీస్ సైడే మొత్తం అంతా నడుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే సెలబ్రిటీస్ లో ఆల్రెడీ ఫ్లోరాకి బీభత్సమైన ఓటింగ్ పడుతూ ఉండే, ఆ ఫ్లోరా ఓటింగ్ చూసే మతిపోతుండే, ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ ఏం చేశాడు, ఇమ్యూనిటీ ఇచ్చేసాడు. ఆమె టాస్క్ ఎవరికో త్యాగం చేయాలనుకుని మొత్తానికి శ్రీజ దెబ్బకి మైండ్ పోయి ఫ్లోరాకి మన ఇమ్యూనిటీ ఇచ్చాడు. అండ్ ఈ వీకే ఖచ్చితంగా అది ఇమ్యూనిటీ వాడుకోవడం, డైరెక్ట్ నామినేషన్ నుంచి తీసేయడం, ఇలాంటివన్నీ చాలా చేశాడు. సో ఆ ఓటింగ్ ఈ ఓటింగ్ అన్ని కలిపి రాము రాథోడ్కి బీభత్సంగా పడుతుంది. ఆల్మోస్ట్ దగ్గరగా 60% ఓటింగ్ పడుతూ ఉంది. 60% ఓటింగ్ అంటే అరే ఏంద్రా ఈ ఓటింగ్ అనిపిస్తుంది. నిజంగా నాకు తెలిసి ఈ రేంజ్ ఓటింగ్ అంటే వేరే వాళ్ళు లేరు, అంత పోటీలో ఉన్న వాళ్ళు, అంత గట్టిగా ఉన్న వాళ్ళు లేరు కాబట్టి దానికి మనం ఏం చేయలేము. కానీ సో అనుకున్నంత రేంజ్ లో కంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయని అంత రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది అంటే అరే విన్నర్ అయ్యే ఓటింగ్ కదా అనుకోవచ్చు, కానీ అంత సినిమాలే. సో విన్నర్ అయ్యే ఓటింగ్ అయితే కాదు, ఎందుకనంటే ఎవ్వరు వేరే వాళ్ళకు ఆప్షనల్ గా లేకుండా సో ఖచ్చితంగా ఈయనకు ఓట్లు వేసినట్టుగా ఆ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ సెలబ్రిటీస్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా రీతుకి బాగా నెగిటివిటీ ఉంది. ఆ పులిహోర కలుపుడు ఆపేస్తే గానీ ఆమెకంటే ఒక స్టాండర్డ్ ఓటింగ్ పడదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఏంటంటే సో రాము రాథోడ్కి ఆల్మోస్ట్ అందరి ఓటింగ్ పడుతుంది. అండ్ కొంత సింపతి వర్కౌట్ అవుతుంది. అండ్ తనుజ అరవడం వల్ల ఇంకా కొంచెం వెయిటేజ్ పెరిగింది. సో అన్ని ఓవరాల్ గా చూసుకుంటే మనోడికి ఓటింగ్ అయితే ఇరగదీసేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 60% దాకా ఓటింగ్ పడుతుందంటే మామూలు విషయం కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఓటింగ్ కాదు, అది ఎక్స్పెక్ట్ చేయలేనంత ఓటింగ్ పడుతుంది అనమాట. సో మనం ఊహించింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి, ఇంకా జరగబోయేది ఒకటి అన్నట్టుగా ఆ రేంజ్ లో పడుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. ఈసారి రీతు చౌదరి సేవ్ అవ్వబోతుంది అని అంటే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఎందుకంటే చాలా హేట్ రైట్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఆ హేట్ రైట్ లో కూడా కొంత పాజిటివిటీ ఆలోచించారు. అరే మరీ ఇంత దారుణంగా హేట్ రైట్ చేయాలా అని కొంతమంది, అరే అందరూ ఓట్లు వేయట్లేదు అని కొంతమంది జాలితో ఓట్లు వేస్తారు, కొంతమంది ఆ యాటిట్యూడ్ నచ్చి కూడా వేస్తారు. సో నెగిటివ్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఓటింగ్ అనేది పడుతూ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్సిమం తనుజ ఓటింగ్ కొంతవరకు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ పవన్ ఓటింగ్ కూడా కొంతవరకు అంటే డెమోన్ పవన్ ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఆయనకు ఒక 7 to 8% ఓటింగ్ అనేది కాన్స్టెంట్ ఓటింగ్ ఉంది. దాంట్లో కొంత పడే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఎట్లాగో బిగ్ బాస్ ఈమెను ఎలాగో సేవ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. సో అలాంటి టైంలో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది. ఈ వీక్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేషన్ అయితే అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. వీళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ లో పెడతారు అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే సడన్ గా బయటికి మధ్యంతరంగా పంపించేసారంటే ఆల్మోస్ట్ అదే చేస్తారు అనేది క్లియర్ గా అవుతుంది. దాన్ని తిప్పికొట్టడానికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, స్టేజ్ మీదకి తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచి వాడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉంది. అది చేసినాక అప్పుడు సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తాము అని చెప్పేసి వాళ్ళకు చెప్తారు. హౌస్ లో నుంచి డైరెక్ట్ టాటా బై బై చెప్పించి పంపించేస్తారు. సో అదొక ప్యాటర్న్ చేస్తే గానీ హౌస్ మేట్స్ కి ఒక క్లారిటీ రాదు అనమాట. సో అంతా జరిగినాక కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందంటే అది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే కామనర్స్ అంత షార్ప్ గా ఉన్నారనమాట. సో తర్వాత పొజిషన్ అంటే సెకండ్ వరకు రీతు కంప్లీట్ గా సేఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం మన ఎవరు హరీష్ ఉన్నాడు. హరీష్ కి ఒక 10% ఓటింగ్, అంటే రీతుకి మాక్సిమం ఒక 12 to 13% ఓటింగ్ ఉంది. అండ్ 16% ఉన్న ఓటింగ్ కూడా ఇప్పుడు చూసుకుంటే రాము రాథోడ్కి ఓటింగ్ పెరగడం వల్ల ఈమెకు ఆటోమేటిక్ గా ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఈమెకు ఒక 12 to 13% పడితే హరీష్ కి వచ్చేసరికి 9 to 10% ఓటింగ్ అనేది పడుతూ ఉంది.
ఈయన సేఫ్ అంటే ఖచ్చితంగా ఈయన సేఫ్ అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా హైలీ ఛాన్సెస్ మనోడు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనోడిని ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదో విధంగా వాడేసి రెచ్చగొట్టేసి నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనోడిని అయితే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలగాలి. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇంకేం చేయలేని పరిస్థితి అన్నమాట. సో అందుకని గుర్తుపెట్టుకోండి, మనకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనోడిని ఉంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కూడా మనోడికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కొంత కాదు, బెటర్ దెన్ ఇప్పుడు మన ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ప్రియా ఉన్నది, వీళ్ళకంటే ఆల్మోస్ట్ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయగలడు, ఒక కంటెంట్ క్రియేట్ చేయగలడు అని అంటే హరీష్ కి క్యాపబిలిటీ ఉంది. బట్ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఈయనకు 9 to 10% పడితే అండ్ పవన్ కళ్యాణ్ ప్రియాకి వచ్చేసరికి 8 to 9% ఓటింగ్ పడుతుంది. పెద్ద డిఫరెన్సెస్ ఏముంది? పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏముంది అక్కడ సిచ్యువేషను. సో ఆ కొంచెం ఆలోచించి ఆ కొంచెాన్ని ముందుకు తీసుకెళ్తే బెటర్ అనేది నాకు పర్సనల్ గా అనిపించింది అనమాట. సో మనం ఊహించని రేంజ్ లో ఓటింగ్ పడుతుందంటే ఎవరికి లేదు. సో అది ఓన్లీ రాము రాథోడ్కి పడుతుంది, అది కూడా అందరి ఓటింగ్ మిక్స్ అయ్యి ఉన్నది కాబట్టి. సో ఖచ్చితంగా మనోడికి ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో ఇప్పుడు ఉండేసరికి 8 to 9% ఓటింగ్, అది తగ్గే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు మిడ్ నైట్ వరకు ఓటింగ్ పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ రోజు షూటింగ్ జరిగిందని చెప్పేసి ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేయలేదు, ఓటింగ్ లైన్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేసుకోండి. ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట. సో ఆల్రెడీ షూట్ అయిపోయింది కదా, ఇంక ఎలిమినేషన్ ఫిక్స్ అయిపోయింది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఛాన్స్, ఈ ఎపిసోడ్ అయిపోయినాక కూడా మీకు టైం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అని కూడా ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతారు. అండ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ లేదు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా అదంతా ఉట్టిదే, మ్యాజికే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏదో కంటెంట్ కు కొత్తగా క్రియేట్ చేయాలని ఏదో ట్రై చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఉంటుందా, ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందా, సీక్రెట్ రూమ్ వర్కౌట్ అవుతుందా అనేది అయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది మీరు చూడాల్సిందే. ఇంకా అది మనం చెప్పి రివీల్ చేసుకోవడం కంటే ఆల్రెడీ సంజన విషయంలో మీకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా కంటెంట్ వచ్చింది. బట్ అలాగని చెప్పేసి మరీ ఒకటే రొటీన్ రొట్టలాగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా కొంచెం కన్సిడర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సంజన విషయంలో. అలాగని ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది, అది కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది మీరు. సో అలాగే చూసుకుంటే ఓవరాల్ గా టాప్ పొజిషన్ లో రాము ఉంటే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి రితు, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మన హరీష్, 4th పొజిషన్ 5th పొజిషన్ సేమ్ గా ఉన్నారు. అండ్ ఇట్లలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఈయనకు 95%, ఆమెకు కూడా 95% ఎక్కువగా ఉంది. అండ్ ఎవరు వెళ్ళిపోతారు అనేది బిగ్ బాస్ కాల్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఐ థింక్ నాకెందుకో పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోతాడేమో అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మరి మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా రేపు వెరీ సూన్ మీకు ఎలిమినేషన్ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటది, డబుల్ ఎలిమినేషన్ కాదు. ఎందుకంటే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు కాబట్టి ఇంకా డబుల్ ఎలిమినేషన్ లెక్కనే క్రియేట్ చేసి చూపిస్తారు. బట్ డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే. సో ఓవరాల్ గా మాక్సిమం ఇదే ఓటింగ్ ఆర్డర్ ఉండబోతుంది అఫీషియల్ ఓటింగ్ లో కూడా. సో ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్